హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఏదైతే బిగ్ బాస్ ఈరోజు వచ్చి మన హౌస్ మేట్స్‌కి ఒక ఇమ్యూనిటీ పవర్ నుండి కెప్టెన్సీ టాస్క్‌లకి ఈసారి రాజులా అంటే బీబీ కింగ్డమ్‌గా మారిపోయింది ఈసారి బిగ్ బాస్ హౌస్. ఈ బీబీ కింగ్డమ్‌లోని రాజుగా కళ్యాణ్ అండ్ రాణిలుగా దివ్యను రీతు వ్యవహరిస్తారు. వీళ్ళొచ్చి ఒక నలుగురిని కమెండర్‌ని ఒక నలుగురిని ప్రజల్ని చేయమని చెప్పి బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తాడు. అండ్ వీళ్ళు నలుగురు ఏదైతే రూమ్‌లో వాళ్ళకి ప్రతిదీ రూమ్‌లో బెడ్‌రూమ్‌లో వాళ్ళకి యాక్సెస్ ఇంటి మొత్తం వాళ్ళకి యాక్సెస్ ఇస్తారు. ఏదైతే ప్రజలకు ఉన్నారో ప్రజలకు వచ్చి ఓన్లీ బయట 10 నైట్స్ ఒకప్పుడు ఏ విధంగా ఉండేవారో అక్కడ వచ్చి ఒక బెడ్లేయడం జరిగింది. అండ్ ఈ విధంగా వచ్చేసరికి ఏదైతే వీళ్ళు ఎంచుకునే విధానంలో ఏది చేశారంటే నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే ప్రజల్లో మాత్రం సుమన్‌ను అండ్ బర్నీని ఎమ్ముని వేయడం మాత్రం అండ్ గౌరవ్ ఈరోజైతే ఎపిసోడ్లో కనిపించలేదు. వీళ్ళ ముగ్గురు ఒక బాండింగ్ అంటే వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనం చూసుకొని వస్తే సుమన్ కానీ మన బర్నీ గారు కానీ కామెడీ అంటే ఈరోజు ఎపిసోడ్లో మాత్రం చాలా నవ్వుకున్నానండి. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఈరోజు పాయింట్స్ ఏ విధంగా నేను మాట్లాడాలంటే ఆ 2 గేమ్స్ ఆల్రెడీ దానికోసం నేను ఒక షార్ట్ చేశాను. కానీ ఏదైతే బిగ్ బాస్ హౌస్లో అంటే మంచి స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు ఈరోజు ఎపిసోడ్ కూడా ఒక ఎంటర్టైన్మెంట్ ఎపిసోడ్ చూసానేమో, ఎంటర్టైన్ మూవీకి ఒక 1 అవర్ వెళ్ళానేమోన్నట్టు అనిపించింది. అంత కామెడీ పండించారు. వీళ్ళ ముగ్గురు ప్రెజెన్స్ ఏ విధంగా బాగుంటుందో ఆ విధంగా వీళ్ళు నలుగురు పెట్టడం అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరి కమెండాలుగా వచ్చి తనూజ, సంజన అండ్ వచ్చి నిఖిల్‌ను మన డెమోని సెలెక్ట్ చేస్తారు. నాకు అక్కడ అర్థం కాదంటే డెమో వీళ్ళందరూ సరిపోతారు వీళ్ళు నలుగురు. బట్ అక్కడ డెమోని సెలెక్ట్ చేయడం విషయంలో రీతు ఏదైతే ఎంతసేపటికి సపోర్ట్ గేమ్‌లో కూడా రీతు ఏదైతే సంచాలకుగా వ్యవహరిస్తుందో డెమోనికి దానికోసం షార్ట్ చేశారు. డెమోనికి అక్కడ వచ్చి సేవ్ చేయడానికి బయటకు వెళ్తే 1వ వార్నింగ్ 2వ వార్నింగ్ అని చెప్పుకొని వచ్చి ఈ విధంగా ఏదైనా మనం ఒక పర్సన్‌కి సపోర్ట్ చేయాలని ఉంటే మాత్రం అది తప్పో రైటా మనం ఆలోచించకుండా అది కరెక్ట్ ఆ పర్సన్‌కి మనం ఫేవరెటిజంగా వెళ్ళాలనుకుంటాం అదైతే కరెక్ట్. కళ్యాణ్ అదే ఉద్దేశంతో ఉంటే సుమన్ గారికి ఇద్దరు. బట్ నెక్స్ట్ టాస్క్‌లో కళ్యాణ్ ఏదైతే ఇద్దరు 6 పెట్టడం తనకు ఒక ఇదయ్యి అక్కడ స్పోర్ట్ కొన్ని వాళ్ళ అవతల వాళ్ళు టెన్షన్ పెట్టడం వాళ్ళ బయట హౌస్మేట్స్ ఏదైతే నువ్వు ఫెయిల్ నువ్వు అలాగా ఇది ఆలోచించు ముందు పెట్టడం కాదు, ముందు పెట్టే టాస్క్ కాదు, బజర్లో పెట్టాలి, ఎవరు కరెక్ట్గా తిన్నగా పెట్టారో తనకి ఇవ్వాలని చెప్తే మన సంజన గారికి ఇస్తారు. అండ్ ఈ టాస్క్లో మాత్రం రీతు ఫెయిల్ అయింది. అండ్ ఇంకోటి ఏదైతే సంజన గారికి అడిగితే నాకు అక్కడ కామెడీ అనిపిస్తుంది. బయట 10 నైట్స్ అవుట్లో అక్కడ నేను పడుకోలేను, లోపల నాకు ఇవ్వాలి, నాకు కమెండోస్ చేయండి అని అడిగింది. ఎంత కామెడీ నాకు అర్థం కాలేదు. అండ్ ఈ రోజు అయితే బిగ్ బాస్లో నాకు బర్నీ గారికి సుమన్ గారికి మాత్రం మంచి స్క్రీన్ ప్రెజెన్స్ దొరికింది. ఇవాళ ఎమన్యాలు అంతగా కనిపించలేదు కానీ వీళ్ళిద్దరు కనిపించారు. అది కూడా ఎందుకంటే దివ్యాకి అంతలాగా నామినేషన్ చేసినా కూడా బర్నీ గారిని వచ్చి మాత్రం తనకి హెడ్ మసాజ్ చేసి స్క్రీన్ ప్రెజెంట్ నేను ఎపిసోడ్లో చూసాను. దగ్గర 5 to 10 మినిట్స్ బర్నీ గారు దివ్య అండ్ వచ్చి వాళ్ళిద్దరు ఏం పేరు సుమన్ గారికి మధ్యలో అంతసేపుకి మసాజ్ అయిన టైంలో కూడా సుమన్ గారికి పిలిచి మధ్యలో దూరం అని చెప్పి అంటే దివ్య ఏ విధంగా ఆలోచిస్తున్నాడు బర్నీ గారు ఈ టైంలో కనిపిస్తున్నారా. అండ్ ఇంకో విషయం నేను చెప్తాను. గుడ్డు సుమన్ గారు గుడ్డు తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు కూడా అక్కడ ఏదైతే కామెడీ చేశారో అండ్ అక్కడ దివ్య మళ్ళీ తెలివిగా ఎవరు గుడ్డు వాళ్ళు తెచ్చుకోలేరు, ఆ గుడ్డు ఇంకో గుడ్డు ఎవరితే ఆయన్నే రమ్మని అని చెప్పారు. అండ్ ఇది అంటే మనముతో పాటు మనకు కావాల్సిన వాళ్ళు కూడా ఎలాగ కనిపించాలి అని ఆలోచించడంలో ఈ గేమ్ ప్లాన్ ఉంటుంది. ఈ విధంగా ఆడాలంటే దివ్య నాకు ఇప్పటి వరకు దివ్య చాలా బాగా మాట్లాడుతుంది అనుకున్నాను. దివ్య గేమ్స్ ఏ విధంగా ఆడుతుంది ఇలాగా ఒక స్ట్రాటజీ కూడా చేయగలదు. ఎందుకంటే ప్రీవియస్ స్ట్రాటజీ తనకి దెబ్బతిన్నది. బట్ ఈ విధంగా ఆడటం నాకు నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏదైతే టాస్క్ పెట్టారు కమాండర్లో ఒక కమాండ్ పోయి ఎవరు ప్రజల నుంచి వస్తారో నలుగురు కమాండర్లో పెడితే ఈ గేమ్లో సంచాలకుగా రీతు మాత్రం ఫెయిల్ అనిపించింది. గడికో డిసిజన్ మార్చుకుంటూ ఫస్ట్ తనూజ కాకుండా నిఖిల్ అని చెప్పి నిఖిల్ కాకుండా తను ఇప్పుడు నాకు బిగ్ బాస్ అడిగారు నేను ఇప్పుడు చెప్తానని తనూజ పేరు చెప్పి సంజన గారు ఆ గేమ్లో సంజన గారు ఓడిపోయారు. సంజన గారికి మన సుమన్ గారికి గేమ్ పెడితే ఆ గేమ్లో వచ్చి కళ్యాణ్ ముందు నుంచి ఒక రూల్స్ చెప్పాల్సింది. నేను ఆలోచించుకొని ఇది పెడతాను, మీరు పెట్టాల్సిన వరకు మీరు పెట్టండి, లాస్ట్కి వచ్చేసరికి నేను ఏ విధంగా ఇవ్వాలో ఆ విధంగా నేను ఇస్తాను, నాది ఏదైనా తప్పు ఉంటే నాగార్జున గారు మాట్లాడతారు, బిగ్ బాస్ మాట్లాడతారు అని చెప్పుకొని అక్కడ మాట్లాడు. బట్ తను క్లియర్గా తనైతే నీట్గా ఉన్నది. ఎందుకంటే సంజన గారి కరెక్ట్గా ఉంది. బట్ తను ఏదైతే ముందు నుంచి ఎలా పెట్టింది దానికోసం కాకుండా వీళ్ళు ఎవరైతే బయట హౌస్మేట్స్ ఏదైతే దివ్య మెయిన్ తనూజ రెచ్చగొట్టిన దానికి నేను ఇలాగే ఇస్తాను, ఇది నువ్వు నీ సంచాలక్ కాదు నా సంచాలక్ అని ఫెయిల్ సంచాలక్ అని ఏవో మాటలు అండ్ అవి అయితే కరెక్ట్ కాదు, తనైతే కరెక్ట్ గానే చేశాడు. ఆ విషయం ఎందుకంటే నేను అంటున్నాను దివ్య కూడా చెప్పింది
దివ్య కూడా సుమన్ గారితో ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు కళ్యాణ్ అయితే మాత్రం కరెక్ట్ గానే చేశాడు. బట్ రూల్స్ అని ముందే చెప్పాలి. ఎందుకంటే నేను స్పోర్టివ్ గా తీసుకుంటారని చెప్పి ఎలాగైనా పెడతారని చెప్పడానికి నీట్ గా పెట్టాలి, తిన్నగా పెట్టాలి. ఈ ఒక్కటి బిగ్ బాస్ హౌస్ లో మనం సంచాలకుగా ఉన్నప్పుడు క్లారిటీగా చెప్పాలి. ఎందుకంటే అది ఒకరి వల్ల ఒక పర్సన్ కి చాలా ఆ వీక్ ఇమ్యూనిటీ లేకపోయినా, కెప్టెన్సీ కంటెండర్ అయినా, నామినేషన్ దాని గురించి అయినా ఏదైనా ఒకటి మిస్ అయిపోతే బిగ్ బాస్ హౌస్ లో అది ఆసామసా కాదు. ఎందుకంటే ఎమాన్యుయల్ ఈ రోజుకి 10 వీక్స్ అవుతున్నా నామినేషన్స్ కి రాకపోవడం వల్ల తను ఎంత బయట తనకి 1 ఓటు పడుతుందా, 2 ఓట్లు పడుతుందా, 10,000 ఓట్లు పడతాయా, లక్షలు పడుతుంది, ఆ ఓట్లు ఎంత పడుతుందో తెలియదు. ఆ వీక్ వెళ్ళిపోతాడో లేదు తెలియదు. ఎందుకంటే ప్రీవియస్ చాలా మంది తోపులు ఒక్కసారి రాగానే ఒక్కసారి తులిపోయిన రోజులు ఉన్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్లు అప్పటి వరకు 2-3 సార్లు కెప్టెన్ అయిన వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ ఈ రోజు ఎపిసోడ్ లో మాత్రం ఫుల్ గా ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ ఇచ్చాడు. వీళ్ళిద్దరు ఏదైతే టాస్కుల్లో సంచాలకులుగా చేశారో వాటి కోసం నేను ఒక షార్ట్ చేయడం జరిగింది. ఆ షార్ట్ మీకు వీలైతే చూడండి, క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్.